చిన్నపాటి ఆందోళనలు తప్ప కేంద్ర మంత్రి చిరంజీవి కరీంనగర్ పర్యటన సాఫీగా సాగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు చిరంజీవి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమైక్యవాణి వినిపిస్తున్న చిరంజీవిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని టీజేఏసీ నేతలు హెచ్చరించారు. స్థానిక ఎంపీ పొన్నం ప్రభాకర్ జోక్యంతో ఆందోళన విరమించారు. చిరంజీవి గుడిలోకి ఎంటర్ అయిన టైంలో ఎవరిని అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. చిరంజీవి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యయంతో నిర్మించిన నిత్యాన్నదాన సత్రాన్ని చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. సీమాంధ్ర రాష్ట్రానికి చిరంజీవి సీఎం కావాలని కోరుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ పొన్నం. కిరణ్లా కాకుండా చిరు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. వేములవాడ దేవస్థానానికి వచ్చారు. ఇక్కడటువంటి వాళ్ళందరం కూడా మీ అభివృద్ధి రావాలని మీరు కోరుకున్నాము. మేము కోరుకున్నటువంటి కోరికలు తీరాలని మొక్కుతాం. ఏం కోరుకున్నాం? జై తెలంగాణ ఎట్లానే కోరుకుంటాం. కానీ చిరంజీవి గారు రేపు కొత్త రాష్ట్రం ఆంధ్రాకి ముఖ్యమంత్రి కావాలి. ఒక్కసారి గట్టి ఎగురుతున్న సందర్భంగా 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి తాగుదా? అదేది ఆగేది లేదు. శాసనసభ వేములవాడ పరిధికి మాట్లాడాల్సిన అంశం మీద జిల్లాకు సంబంధించి సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంటానన్న చిరంజీవి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరారు టీ నేతలు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తాను రాజకీయ అంశాలు మాట్లాడబోనని చెప్పి తప్పించుకున్నారు చిరంజీవి. రాజకీయాలు మాట్లాడను, రాజకీయం ఏమైనా మాట్లాడేలా చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు మన ఎంపీ గారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సభగా నేను భావించి ఆ వైపు కానీ ఆ కోణం నుంచి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ రోజు నేను కేంద్ర మంత్రిగా వచ్చానంటే అన్ని ప్రాంతాలు నాకు, అన్ని రాష్ట్రాలు నాకు కావాలి. ఇక్కడ అభివృద్ధి జరిగే అవకాశం నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తూనే ఉంటాను. పర్యటన చివరిలో జిల్లాలోని ఎలగంతుల కిల్లాలో 5 కోట్లతో ఏర్పాటు చేయనున్న సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ కు చిరంజీవి శంకుస్థాపన చేశారు. మొత్తం మీద చిరంజీవి కరీంనగర్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో స్థానిక నేతలు, అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.